శ్రీరామ జయం, శ్రీ సీతారామ జయం. మన శ్రీ త్రిశక్తి పీఠం యూట్యూబ్ ఛానల్ వీక్షక మహాశయులకు శుభస్వాగతం. అలాగే అందరికీ శ్రీరామనవమి పర్వదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ సద్గురు శ్రీరామ సరస్వతి మనం ఈరోజు శ్రీరామనవమి విశిష్టత గురించి చెప్పుకుంటూ ముందుగా అందరికీ కూడా శ్రీరామనవమి పర్వదినమున ఏమి చేయాలి, స్వామిని ఎలా పూజించాలి, స్వామికి ఏమి నైవేద్యం పెట్టాలి, స్వామిని ఎలా ప్రసన్నం చేసుకోవాలి, ఆ రామచంద్రమూర్తి అనుగ్రహం ఎలా పొందాలి అనే అంశంపై 2 మాటలు చెప్పుకుందాము. ముందుగా ప్రాతకాలముననే సూర్యోదయానికి ముందే నిద్రలేచి చక్కగా తలంటు పోసుకొని స్నానం చేసి శుభ్రవస్త్రాలను ధరించి మీ ఇంట్లో పూజా మందిరంలో రోజూ చేసేటువంటి దేవతా పూజ ఏదైతే ఉన్నదో అది చేసుకొని విశేషంగా ఒక్కసారి శ్రీరామ అర్చన చేసుకోండి, రామ అష్టోత్తరం చేసుకోండి. అలాగే కొద్దిగా వడపప్పు, కొద్దిగా బానటం తీసుకోండి. చక్కగా రామచంద్రమూర్తికి ప్రీతిగా నైవేద్యం పెట్టండి, స్వామి ఆశీస్సులు పొందండి. కుదిరితే ఈ రోజున జన్మకో శివరాత్రి అన్నట్లుగా రామనామం సర్వకాల సర్వావస్థల యందు చాలా విశిష్టమైనటువంటి నామం శ్రీరామనామం. రామనామమును మించిన నామం మరొకటి లేదు. కాబట్టి ఎవరైనా భక్తిపూర్వకంగా 108 సార్లు శ్రీరామ 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 అని రాసినట్లయితే అనంతకోటి పుణ్య ఫలదం అని చెప్పేసి చెబుతున్నది శాస్త్రం. కాబట్టి ఒక్క శ్రీరామ మంత్రాన్ని రాయండి. కుదిరిన వాళ్ళు చక్కగా శ్రీరాముని కళ్యాణం మీ దగ్గరలో ఎక్కడైతే జరుగుతుందో అక్కడికి వెళ్ళి రామచంద్రమూర్తిని మనసా ఆ కళ్యాణమును తిలకించి ఆ స్వామికి నమస్కరించి ఆ కళ్యాణాక్షతలు మీ దంపతుల శిరస్సును వేసుకుని మీ కుటుంబం అంతా శిరస్సును దార్చండి. నీకంతా శుభమవుతుంది. ఈ శ్రీరామచంద్రమూర్తి అనుగ్రహీత మీకు సకల సంపదలు కలుగుతాయి. ఇందులో ఎటువంటి సందేహం లేదు. అలాగే ఈరోజు మనం శ్రీరామ విశిష్టతను, రామనామ వైభవాన్ని, రామచంద్రమూర్తి స్వరూపాన్ని, ఆ ధర్మమూర్తి యొక్క విశిష్టతను గురించి 4 మాటలు చెప్పుకుందాం మనం. శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘువరాన్వయరత్నదీపం ఆజానుబాహుం అరవిందదలాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి. శ్రీ సీతారామచంద్ర పరంబ్రహ్మణే నమః. నమస్కరోమి. నీలమేఘఛాయ బోలు దేహమువాడు ధవళాబ్జపత్ర నేత్రమునవాడు కంబు సన్నిభమైన కంఠంబు గలవాడు సగ్గనిపీన వక్షంబువాడు తిన్నైన కనబట్టు దీర్ఘబాహులవాడు బాగైన ఎట్టి బుల్బమువాడు కపట మెరుగని సత్యవాక్యములవాడు రమణి రాముండు శుభలక్షణములవాడు ఇన్ని గుణములు రూపింపలెసగువాడు వరుస సౌమిత్రి బంగారు వన్నెవాడు. ఇది మొల్ల రామాయణంలో హనుమత్ స్వామి లంకలో సీతమ్మను చూచి తాను శ్రీరామదూత అని ఆ జానకీమాతను విశ్వసింపజేయడానికై శ్రీరాముని రూపవర్ణన చేయి సందర్భంలో కవయిత్రి మొల్ల రచించిన అద్భుతమైనటువంటి పద్యం హృద్యంగా ఈ శ్రీరామ వర్ణనను పద్య రూపంలో అందించింది కవయిత్రి మొల్ల. ఆ తల్లికి శార నమస్కారం చేసుకుందాము. అలాగే ఏ నామము పలికితే భారతాలను ఉప్పొంగిపోతుంది అంటే రామనామము. రామనామము రమ్యమైనది రామనామము. అక్షరాక్షరము తీయనైన తారక నామము శ్రీరామనామము. అంటే మధురమైన నామము కలదే అని పరవశించిపోయే తెలుగు వారం మనము. ఏ దంపతుల పేర్లు చెబితే భారతావని పులకించిపోతుంది అంటే ఆదర్శ దంపతులైన శ్రీరాముల కన్నా వేరు దాంపత్యము కలదే అని త్రికరణ శుద్ధిగా సీతారాములను తలచి మైమరచి పరవశించి మురిసిపోయే తెలుగువారం మనము.
శ్రీరాముడు మాపు తండ్రి, సీతమ్మయ్య మా తల్లి అని గుండె నిండా నింపుకున్నది మన తెలుగు జాతి సీతారామచంద్రమూర్తి దంపతులను, సీతారాములైనటువంటి ఆదర్శ దంపతులను గుండె నిండా నింపుకున్నది. పరమాత్మ ఎన్ని అవతారాలు ధరించినప్పటికీ రామావతారాన్ని మాత్రమే విశిష్ట గౌరవస్థానాన్ని పొందింది. అనుటలో ఎటువంటి అతిశయోక్తి లేదు. మనం బుద్ధిపాటి స్వార్థం ఉండాలి కొన్ని విషయాలలో అని నా అభిప్రాయం. శ్రీరాముడంతటి వాడు అన్నాడు, జనని జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి. మరి అలాంటి జగదభిరాముడు మా రాముడు అనే స్వార్థం నా దృష్టిలో తప్పు కాదని భావిస్తున్నాను. మన తెలుగు జాతి, మన తెలుగు వారము అని అంటున్నాను కదా, అందుకు చిన్న మాట చెబుతున్నాను. ఆసేటి సీతాచల పర్యంతము కూడా ప్రతి రాజ్యంలోనూ, ప్రతి నగరంలోనూ, ప్రతి గ్రామంలోనూ, ప్రతి ఇంటిలోనూ, చివరికి ప్రతి గుండెలోనూ కూడా పూజలందుకుంటున్న ప్రభు శ్రీరామచంద్రమూర్తి. ముఖ్యంగా తెలుగునాట దేవాలయాలలో, ఊరువాడలలో, ఆఖరికి 10 ఇళ్ళున్నటువంటి పల్లెలలో సైతము రామలోరి పెళ్లి సందడి ఉంటోంది. వడపక్కు పానకాలతో, మేళ తాళాలతో సీతారాముల కళ్యాణము చూతము రారండి, మన సీతారాముల కళ్యాణము చూతము రారండి అని ఆనంద పరవశులమై సీతారామ కళ్యాణమును మన ఇంటి పెళ్లి పేరంగల్లా ప్రతి ఒక్కరం భావిస్తూ ఉంటాము. అది శ్రీరామనవమి విశిష్టత. మూర్తీభవించినటువంటి ధర్మమూర్తి శ్రీరామచంద్రమూర్తి, మూర్తీభవించినటువంటి ధర్మమూర్తి శ్రీరామచంద్రమూర్తి. సాక్షాత్తు పరమాత్మయే అయినప్పటికీ, దైవస్వరూపుడైనటువంటి పరమాత్మ అయినప్పటికీ మానవాతీతమైనటువంటి శక్తులను ప్రదర్శించకుండా ఉత్తమ మానవుడు ఎలా నడుచుకోవాలి, మానవతా విలువలు ఎలా ఉంటాయో లోకానికి చాటి చెప్పిన వాడు శ్రీరాముడు. సాక్షాత్తు పరమాత్మ అయి ఉండి కూడా ఆత్మానం మానుషం మన్యే అని తనను ఒక మానవ మాత్రునిగానే భావించుకున్నాడు. అందరిలో తాను ఒకటిగా, అందరి కోసం తాను అన్నట్లుగా మిలిగాడు శ్రీరామచంద్రమూర్తి. మానవతా విలువలకు, కృతజ్ఞతా భావానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచాడు శ్రీరామచంద్రమూర్తి. స్నేహగుణం, కృతజ్ఞతాభావం ఆభరణాలుగా జరిగినటువంటి వాడు మన రామచంద్రమూర్తి. జగత్తు మొత్తం కొనియాడినటువంటి దైవం శ్రీరామచంద్రమూర్తి. అందుకనే జగదభిరాముడు అన్నారు. ప్రజలను కన్న తండ్రి వలె పరిపాలించినటువంటి ప్రభువు కాబట్టే రాముడు పాలించిన రాజ్యంగా, రామరాజ్యంగా మన భూమిని మనం గౌరవంగా చెప్పుకుంటాము, గర్వంగా చెప్పుకుంటాము. అందుకనే ఆబాల గోపాలము రాజా రామచంద్రమూర్తికి జై అని అంటూ జేజేలు పలుకుతారు. ఆనాటికి ఈనాటికి ఏనాటికి అలా జేజేలు పలుకుతూనే ఉన్నారు. ఇది ముమ్మాటికి సత్యం సత్యం సత్యం. అటువంటి శ్రీరామచంద్రమూర్తిని స్మరించుకుంటూ మరొక్కసారి అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేస్తూ, భద్రాద్రి రామయ్యను మన తెలుగువారి సుగుణాభిరాముడుగా పరిచయం చేసిన రామదాసు గారి దాసరథీ శతకంలో ఒక అద్భుతమైన పద్యమును ఆలపిస్తూ మీ సద్గురు శ్రీరామ సరస్వతి. వందన భీముడాత్త జన బాంధవుండుజ్వల బాణతూణ కోదండ కథా ప్రచండ భుజతాండవ కీర్తికి రామమూర్తికి రెండవ సాటి దైవమిక రేణంచు గడకట్టి వేరిగా దాండలిన దమ్ముల జాండము నిండా మత్త వేదండములెక్కి చాటెదన్ దాశరథి కరుణాపయోనిధి. దాశరథి కరుణాపయోనిధి. శుభం భవతు. లోకా సమస్తా సుఖినో భవంతు. అలాగే మరొక్క మార్మాన్ని చేస్తున్నాను. శ్రీరామనవమి రోజున చక్కగా రామచంద్రమూర్తిని అర్చించండి. స్వామికి ప్రీతికరంగా, సీతారామచంద్రులకు ప్రీతికరంగా వడపప్పు పానకము, పాయసము నైవేద్యం పెట్టండి. చక్కగా ఆ పానకం, వడపప్పు పానకం సలువ చేస్తుంది. ముఖ్యంగా వడపప్పు పానకం పెట్టడంలో ఉద్దేశం ఏంటంటే పెసరపప్పు చలువకు నిదర్శనం. రామచంద్రమూర్తి చల్లని దైవం, అంతకు మించినటువంటి కరుణామయమైనటువంటి దైవం ప్రపంచమున లేదు. కాబట్టి అటువంటి చల్లని స్వామికి
చల్లనైన నైవేద్యం వడపప్పు పానకం చక్కగా మీకు స్వీకరించండి, 10 మందికి పంచండి. ఆ రామచంద్రమూర్తి కళ్యాణం మీకు దగ్గరలో ఎక్కడ జరుగుతుందో అక్కడికి వెళ్ళి కళ్యాణ అక్షతలు మీ శిరస్సును కాల్చండి. అంతా శుభప్రదమవుతుంది. ఇంట్లో జగడాలు ఉండవు, కలహాల కాపురాలు ఉండవు. కళ్యాణం కావలసిన వారికి కళ్యాణం అవుతుంది, సంతానం కావలసిన వారికి సంతానం కలుగుతుంది. మీ దంపతులు కూడా ఆదర్శ దాంపత్యంతో ఆదర్శ కుటుంబంతో చక్కగా ఉంటారు. రామచంద్రమూర్తి కుటుంబం ఎంత ఆదర్శవంతంగా జీవనం జీవించిందో ఆ తండ్రి అనుగ్రహ చేత మనమందరము కూడా అటువంటి సౌభాగ్య సంపదను పొందుతాము. ఎటువంటి సందేహము లేదు. నిశ్చితగా ఏ పండుగ చేసినా చేయకపోయినా రామచంద్రమూర్తి పండుగను మాత్రం మనం ప్రతి వారం కూడా భక్తిపూర్వకంగా చేసుకోవాలి. మనకి ఆదర్శ పురుషుడు శ్రీరామచంద్రమూర్తి, ఆదర్శ దైవం శ్రీకృష్ణ పరమాత్మ. ఆదర్శ పురుషుడు శ్రీరామచంద్రమూర్తి, ఆదర్శ దైవం శ్రీకృష్ణ పరమాత్మ. కాబట్టి రాముని పండుగైనా కృష్ణాష్టమైనా చాలా భక్తిగా మనందరం కృతజ్ఞతా ధర్మంతో భగవంతునికి మనం హృదయపూర్వకంగా చిత్తశుద్ధితో జరుపుకోవలసిన పండుగలు ఈ రెండు కూడా. ఆ స్వామికి పరిపూర్ణంగా మనం శ్రీరామచంద్రమూర్తికి ప్రీతికరంగా శ్రీరామనవమి నాడు చక్కగా కళ్యాణం చేసుకుని ఆ కళ్యాణాక్షతలను శిరస్సును ధరిద్దాము. అందరికీ కూడా శ్రీరామ శుభాకాంక్షలు తెలియజేస్తూ శుభం భవతు, మంగళం మహతు.